నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఇది. ఏపీ కూటమి ప్రభుత్వంలో పదవీ కలహారాలు. లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటున్న పార్టీ శ్రేణులు. చంద్రబాబు సమక్షంలోనే కొందరు నేతల ప్రతిపాదన. రోజు రోజుకి పెరుగుతున్న జనసేన టీడీపీ పార్టీల మధ్యన మాటల యుద్ధం. డిప్యూటీ సీఎం గా దూకుడు పెంచిన జనసేనాని, దూకుడు తగ్గకూడదని నిర్ణయించుకున్న జన సైన్యం. పవన్ డామినేషన్ తట్టుకోలేకపోతున్న టీడీపీ. విదేశీ పర్యటనలో చంద్రబాబు గారు. ఏపీ కూటమిలో ముసలం. లోకేష్ తన గేమ్ మొదలు పెట్టాడా అంటున్న విశ్లేషకులు. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయడం అని చెప్పి స్వరం పెంచుతున్న టీడీపీ నాయకులు. సోషల్ మీడియాలో ముదురుతున్న టీడీపీ తమ్ముళ్ల జన సైనికుల వార్. అసలు నాకు అర్థం కాదు ఒకటే, రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం ఏంటి అనే ఆలోచనలే పక్కన పెట్టేసి ఈ పదవుల పందేరాలేంటి? అసలు ఇంకే సమస్యలు లేనట్టు నిన్నటి నుంచి ఇదే టాపిక్ ఇంతగా వైరల్ ఎందుకు అవుతుంది? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టాపిక్ అంత అవసరమా? అసలే గత ప్రభుత్వం హయాంలో భారీగా సంక్షేమం అందుకున్న రాష్ట్ర ప్రజలు సంక్షేమ విషయంలో ఇచ్చిన హామీలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఎటువంటి సంక్షేమం మాకు సరిగ్గా అందట్లేదని ఎంతో మంది ప్రజలు ఈ ప్రభుత్వంపై నిరాశగా ఉన్న మాట నిజం. అభివృద్ధి పనులు ఇంకా పూర్తిగా మొదలు కాలేదనేది నిజం. మరి ఈ సమయంలో ఇవన్నీ అవసరమా? ఈ ఇష్యూపై ప్రభుత్వ పెద్దలే ఆలోచించుకోవాలి. రాష్ట్రానికి పూర్వవైభవం రావాలని ఆశిస్తూ ప్రజలందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరు అనే చర్చ బాధాకరం. ఇదిలా ఉంటే మనకున్న సమాచారం ప్రకారం లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ పై, ఈ వైరల్ పై టీడీపీ అధిష్టానం మరియు చంద్రబాబు గారు సీరియస్ గా ఉన్నట్లు వార్త. అత్యుత్సాహం వద్దని నేతలను వారించిన టీడీపీ అధిష్టానం. కూటమి నేతలు అందరూ మాట్లాడుకున్నాక ఏవైనా నిర్ణయాలు ఉంటాయని ప్రకటన. ఇకనైనా ఇలాంటి అనవసరమైన వైరల్ టాపిక్ ని తావు లేకుండా పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం గురించి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలనేది నా విన్నపం.